నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానంద్ యోగాశ్రమం వ్యవస్థాపకురాలు, శ్రీ మహాషోడశి పూర్ణోపాసకురాలు, శ్రీ మహంత్ మహావిద్యానందగిరి మాతాజీతో మనం గతంలో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా మంచి మంచి విషయాలు ఇప్పుడున్న సమాజంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇవన్నీ మాట్లాడుకోవడానికి ముందు గతంలో మనం మాతాజీని పరిచయం చేసుకున్నప్పుడు ఒక రకంగా పరిచయం చేసుకున్నాము. ప్రస్తుతం మనం ఇంకొక రకమైన బిరుదులతో మాతాజీని మనం పరిచయం చేసుకుంటున్నాము. అసలు ఈ మార్పు ఏంటి, ముందుగా అసలు ఎందుకు ఈ మార్పు, ఇలాంటివి ముందుగా మాతాజీతో మాట్లాడి తర్వాత మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. మాతాజీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తల్లి జగన్మాత పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు మాతాజీ. క్రిందటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు నేను మిమ్మల్ని మన వాళ్ళందరికీ పరిచయం చేయడం మహావిద్యానందగిరి మాతాజీ అని చెప్పి నేను పరిచయం చేయడం జరిగింది. కానీ ఈసారి 1-2 రకాల బిరుదులు ఎక్కువగా కనిపిస్తున్నాయి పేర్లు. అసలు వీటిని బిరుదులు అనాలా, లేకపోతే మీకు ఇచ్చిన గౌరవం అనాలా, అసలు ఏంటి, ఎందుకు, వాటి గురించి వివరణ ఇవ్వండి. ముందుగా అర్హతకి గురువులు ఇచ్చిన అద్భుత యోగము అనాలి. అర్హత కలిగిన వారికి సద్గురువులు ఇచ్చిన అద్భుత యోగము అనాలి. ఇందులో నిజంగా మాట్లాడాలంటే మా గురువుగారు మీకు బాగా పరిచయమే కదా. ఎందుకు అలా అనాలంటే గురువుగారి గురించి ఎంతసేపు చెప్పుకుంటే అంత ఆనందం కలుగుతుంది నాకు. వారి పేరు శ్రీ సంత్ సదానందగిరి బాబా గారు. అందుకని చెప్పి ఆ పేరు అలాగే ఉండాలి, ఎప్పటికైనా నా గురువుగారి పేరు చిరస్థాయిగా ఈ దేశంలో నిలబడి ఉండాలి అనే సంకల్పంతో సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత అందరం కమిటీ మెంబర్లము, బాబా గారి భక్తులు అందరం కలిసి మాట్లాడుకొని శ్రీ సంత్ సదానంద యోగాశ్రమం ట్రస్ట్ని ప్రారంభించాం బాబా గారి పేరిట. ఇది సంత్ అంటే ధర్మ ప్రచారం చేసే, అంటే ధర్మం కోసం నలుదిశల దేశంలో అన్ని దిక్కులా తిరుగుతూ మన ధర్మాన్ని, మన వేదాలను, మన పురాణాలను అందరికీ అందించేవారిని సంత్ అంటారనమాట. ఒకవేళ ఓన్లీ సదానంద బాబా అంటే నా గురువు గారి యొక్క హోదా నాకు గుర్తుండదు అని, అది ఎప్పుడు అలాగే కావాలని వారి పేరు ఎలా ఉందో వారిని అలాగే శ్రీ సంత్ సదానందగిరి బాబా సదానంద యోగాశ్రమం అనే దాన్ని మనం ప్రారంభించుకున్నాం. అక్కడ కూడా మేము ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది, ఏంటంటే సదానంద యోగం బోధించాలి. అప్పటికి నాకు ఇంకా గురువు గారికి సన్యాసం రాలేదు. మేము ఎప్పుడు ఏదైనా ఒకటి ఇవ్వాలి మన ప్రజలకనే, భక్తులకనే ఒక ఆలోచన ఉంటుంది కదా నాన్న. ఆ ఆలోచనతో ఒక యోగం, ఆనంద జీవన యోగం అని ముందు ఆలోచించి సిలబస్ రెడీ చేసుకున్నాం. కానీ ఆనంద జీవన యోగం కంటే కూడా సదానంద యోగం అంటే బాగుంటుంది. అంటే సదా ఆనందంగా ఉండడం, అంటే యోగం అంటే కలిసిపోవడం, ఎల్లప్పుడూ ఆనందమే నువ్వే ఆనందంగా జీవించేదాన్ని సదానంద యోగం అంటారు. బాబా గారిని గమనించారా? ఎల్లవేళలా ఆనందంగా అంటారు కదా మాతాజీ. చిన్నపిల్లలు ఏ కల్మషం లేకుండా అలా ఎలా ఉంటారో బాబాజీని చూసిన ప్రతిసారి అలానే కనిపిస్తారు. ఆనందంగా, ఏ కల్మషం లేకుండా అందరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. అలాగే ఆ పిలవడం కూడా వారు ఎలా పిలుస్తారు, తల్లి తల్లి అంటుంటారు. ఆ తల్లి అనగానే నిజంగా ఆయన నాకు పసిబిడ్డ అనిపిస్తుంది. నా కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి బాబా గారిని తలుచుకో. అవునమ్మా, ఎప్పుడు నిరంతరం తలుచుకొని ఎప్పుడు ఆ పాద పద్మాలను గుండెల్లో నిలుపుకొని నమస్కరించుకోదగిన పరమ పూజ్యులు, నిజమైన స్వచ్ఛమైన సద్గురువులు. ఇది మొదటి నుంచి ఉంది. రెండోది, మీరు మామూలుగా నన్ను ఎప్పుడు మీరు శ్రీ విద్యా ఉపాసకురాలు అంటున్నారు, నేను కూడా దాని గురించి పెద్దగా తీసుకోలేదు. మామూలుగానే ఈ స్థాయికి రావడానికి మహాషోడశి పూర్ణోపాసన చేసిన తర్వాతే బాబా గారు నాకు సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. మహాషోడశి పూర్ణోపాసన అంటాం, అంటే అమ్మలు శ్రీ విద్య ప్రారంభంలో బాలా మంత్రం చేసుకుంటాం, దాన్ని బాలా షడాక్షరి అంటాం. శ్రీ విద్య ప్రారంభమే లక్ష్మీ గణపతి బాలా మంత్రంతో అవుతుంది. తర్వాత పంచదశి వస్తుంది. పంచదశి అంటే అమ్మవారిని పంచదశిలో ఎందరో, ఇప్పుడు మనం కాదు, ఆ రోజుల్లో లోపాముద్రాదేవి, అగస్త్యులు, చంద్రుడు, మన్మధుడు, శివుడు, విష్ణువు, గణపతి అందరూ అమ్మని పంచదశిలో ఉపాసన చేసుకున్నారనమాట. అందరినీ పంచదశి అంటే 15 బీజాక్షరాలతో కూడిన మహా అద్భుతమైన దివ్యమూల మంత్రం. అయితే ఈ బాలా షడాక్షరి మంత్రం ఉంది కదా, బాలా మంత్రం ఉంది కదా, బాలా మంత్రాన్ని ఈ పంచదశికి ఎప్పుడైతే సంపుటీకరణ చేస్తామో దాన్ని సౌభాగ్య విద్య అంటాం. శ్రీ విద్య, సౌభాగ్య విద్య,
అట్లాగే షోడశి విద్య, మహాషోడశి విద్య, ఇలా వెళ్తామన్నమాట. స్టెప్ ఎక్కాల్సిందే. శ్రీ విద్య అంటేనే ఏదో ఊరికి అలా మంత్రం ఇచ్చాం. అన్ని విద్యలు మీరు కానీ గమనించారనుకోమ్మా, నేను గణపతి చేస్తున్నానండి, నేను లక్ష్మీ గణపతి చేస్తున్నానండి, నేను క్షిప్ర గణపతి చేస్తున్నానండి, నేను అష్టాక్షరి చేస్తున్నానండి, నేను ద్వాదశ, ఇలా ఒక్కొక్క నామం గురించి మాట్లాడతాం. పంచాక్షరి అయినా దేనికైనా అంతే. అక్కడి నుంచి ఇంకొక మెట్టు అనేది ఏది ఉండదు. ఏ మంత్రమైనా చూడండి మీరు, మంత్రం ఒక దేవతా మంత్రం అంటే ఆ దేవతా మంత్రం అంటే కానీ దానిలో ఇంకొక మెట్టు ఎక్కడం, ఇంకా ముందుకెళ్ళడం అని చెప్పి ఏ మంత్రము ఉండదు. అలాగే ప్రతి మంత్రానికి దేవత నామం ఉంటుంది. ఓం నమ శివాయ, అర్థమైంది. ఓం నమో నారాయణాయ అంటే ఏ దైవానికి సంబంధించిన మంత్రం చేస్తే ఆ దేవత నామం ఉంటుంది. కానీ శ్రీ విద్యలో నామమే ఎక్కడా ఉండదు. బీజాక్షరాలు కూటములు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ పంచదశిలోకి వెళ్ళేటప్పటికి 3 విద్యలు ఉంటాయి. కాది విద్య, హాది విద్య, సాది విద్య. మీ మంత్రం కకారంతో అనే బీజంతో మొదలైందా, హకారం బీజంతో మొదలైందా, సకారం బీజంతో మొదలైందా, అది కూడా ఎవరికి ఏది కావాలో. ఇప్పుడు ఒక రకమైన అవసరానికి ఒక రకంగా తీసుకున్నారు సంపుటీకరణాలు. అలా అమ్మున్నారనుకో, లోపాముద్రాదేవి వచ్చేసి హాది విద్య చేశారు, మన్మధుడు వచ్చి కాది విద్య చేశాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండేది అల్లా 15. ఆ 15ని వాళ్ళ రకరకాలుగా సంపుటీకరణాలు చేసుకుంటూ విశేషంగా వాళ్ళు ప్రారంభం చేసుకునే బీజాక్షరం అంటే ఒక దేవతను చూపించే ప్రధాన దేవతను చూపించేది బీజాక్షరం. ఇప్పుడు ఒక్కొక్క మంత్రం తీసుకున్నాం అనుకోండి, ఒక మంత్రం లక్ష్మీ స్వరూపం, ఒక మంత్రం సరస్వతి స్వరూపం, ఒక మంత్రం దుర్గా స్వరూపం, ఇంకో మంత్రం కాళీ స్వరూపం. ఇలా బీజాలే, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ బీజాలలో సకల దేవతల శక్తుల సంపుటితమై ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క దేవతా శక్తి నిమిడీకృతమై ఉంటుంది. అది బీజాక్షరాల అద్భుతం. అలాంటి బీజాక్షరాలు చేసుకుంటూ ఉంటే మనం ముందు లక్ష్మీ గణపతితో ప్రారంభమై బాలా మంత్రం చేసుకున్నాక మళ్ళీ పంచదశి ఇస్తారు. పంచదశికి కూడా పూర్వాంగ ఉత్తరాంగ దేవతలు ఉంటారనమాట. అంటే ముందు వెనక కూడా చాలామంది దేవతలతో కలిపి భైరవుడిని ఇస్తారు, అన్నపూర్ణాన్ని ఇస్తారు, మళ్ళీ మనకి వచ్చేసి బాలా హృదయం ఇస్తారు, కుమారస్వామి ఉంటాడు, గోపాల సుందరి, అంటే ఇది ఉంటుంది అది ఉంటుంది అని ఒక్కొక్క గురువు కొన్ని మంత్రాలని ముందు వెనక చేర్చి పూర్వాంగ ఉత్తరాంగ సహిత సౌభాగ్య విద్య అంటాం, లేదా పూర్వాంగ ఉత్తరాంగ సహిత పంచదశి అంటాం. ఇది పంచదశి దాటిన తర్వాత, అంటే దాటడం అంటే ఏంటమ్మా, గురువు ఒక సంఖ్య ఇస్తారు. 15 అక్షరాలతో 15 లక్షలు చేసి ఇవ్వాలి మంత్రం. అక్షరానికి 1,00,000 అక్షర లక్షలు వారికి చేసి ఇవ్వాలి మనం. ఇప్పుడు 15 అక్షరాలు ప్లస్ 3 కలిపితే 18 అవుతాయి. ఓకేనా? ఈ 18 లక్షలు ఇస్తే అప్పుడు సౌభాగ్య విద్య పూర్ణమైనట్టు. ఎంతకాలం అనేది కూడా సమయం ఏమన్నా పెడతా, అది మన ఇష్టం. మనం రేయి మగలు చేసామా, లేకపోతే రోజుకి మాల చేసుకున్నామా, రోజుకి 10 మాలలు చేసా. మాలలని కూడా మేము అసలు తీసుకోము నాన్న. కాలాన్నే కొలతగా పెట్టుకొని మంత్రం చేసుకుంటాం. ఈ మాల దగ్గర కూర్చుంటే మనకి ఇంకా అక్కడే మాల మీదే ధ్యాస ఉంటుంది, దైవంలో లీనం అవ్వమని కూర్చుండబోయేటప్పుడు ఒక్కసారి సమయం చూసుకుంటాం, కళ్ళు తెరిసిన తర్వాత రెండోసారి సమయం చూసుకుంటాం. మరి ఎంత అయింది, ఆ నిమిషానికి ఎన్ని చేస్తున్నాం అనేది మాకు తెలుసు కదా. ఒక్క నిమిషానికి ఒక మంత్రం ఎన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు బాలా మంత్రం అనుకోండి 50 సార్లు వెళ్ళిపోతుంది, 60 సార్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే సౌభాగ్య విద్య చేసామంటే నిమిషానికి 24 సార్లు 20 సార్లు వెళ్తుంది. అదే మళ్ళీ షోడశికి వెళ్ళామనుకోండి 16 సార్లు 14 సార్లు. అంటే ఒక వ్యక్తి యొక్క గమనంని బట్టి, ఆయన ఎలా నడుస్తున్నాడు అనే దాన్ని బట్టి ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తెలుసు కదా ఎన్నిసార్లు నేను చేస్తున్నాను అనేది. ముందు తను లెక్కించుకొని ఒక నిర్ధారణకు వచ్చాక నేను గంటకి 1000 చేస్తాను, నేను గంటకి 800 చేస్తాను, నేను గంటకి 900 చేస్తానని వచ్చాక 3 గంటలు చేసాము, 3 గంటల కళ్ళు తెరిసామనుకోండి 3000 అయినాయి అని లెక్క పెట్టుకుంటాం. అదే బాలం అనుకోండి 3 గంటలు చేస్తే 9000 చేసేస్తాం. అలా ఉంటుందన్నమాట. ఈ అక్షర లక్షలు పూర్తి చేసేసుకుంటే ఏదైతే ప్రధాన మంత్రం ఉందో అప్పుడు రెండో మంత్రం ఇస్తారు. అది కూడా పూర్తి చేసుకొని మళ్ళా తద్దశాంశం క్షీరతర్పణాలు ఇవ్వాలి, తద్దంశాంశం హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత బ్రాహ్మణులకి స్వయం పాక దానాలు చేసుకోవాలి. 10వ వంతు అని వెళ్తూ ఉంటుంది.
ఓ 1,00,000 జపం చేశాను అనుకోండి, 10,000 క్షీరతర్పణం ఉంటుంది, దాంట్లో 1000 హోమం ఉంటుంది, దాంట్లో 100 మార్జనం ఉంటుంది, దాంట్లో 10 భోజనం ఉంటుంది. అంటే ఇలా ఒక ఇది ఉంటుంది అన్నమాట, ప్రాసెస్ ఉంటుంది మనకి. అవును, అది పూర్తి అయిపోయిన తర్వాత మనం షోడశికి వెళ్తాం. షోడశిలో కూడా షోడశి వేరే, మహాషోడశి వేరే. ఏంటమ్మా షోడశి అంటే 16 అక్షరాలతో ఉంటుంది మంత్రం. మహాషోడశిలో పంచశ్రీ ప్రణవాలు అంటే ప్రణవం అంటే ఓంకారం, కానీ శ్రీ ప్రణవాలు అంటే స్త్రీని చూపించడానికి 5 ప్రణవాలు చూపిస్తాయి. మళ్ళీ అవి మనం చెప్పం, బీజాక్షరాల గురించి బయట ఎక్కడ మాట్లాడం. పంచ ప్రణవాలు ఉంటాయి, శ్రీ ప్రణవాలు. ఆ పంచశ్రీ ప్రణవాలతోటి ముందు 5 వెనక 5 కలిపి మనకి ఇచ్చేస్తే అది మహాషోడశి అవుతుంది. మహాషోడశిలో మళ్ళీ దానికి ఇప్పుడు ఎంతైనా చెప్పండి, 16 ఒక 2 18 ఒక 10 28 అవుతాయి అన్నమాట. అప్పుడు 16 అడుగుతారు, 16 లక్షలు ఇవ్వమని అడుగుతారు గురువు. 16 లక్షలు జపం చేసి ఈ హోమాలన్నీ చేసుకుంటే పూర్ణోపాసలో ఆత్మవిద్య, తర్వాత ఆత్మపాదుక, మహాపాదుక అంటూ పాదుకాంతాలు ఇస్తారనమాట. ఆ పాదుకాంతాలకి వెళ్ళామంటే పూర్ణోపాసన పూర్ణమైనట్టు. అప్పుడు గురువు నామం కూడా, దీక్షానామం కూడా ఇస్తాడు. ఈ దీక్షానామం గురువు ఇచ్చాడు అనుకోండి, మన సంప్రదాయంలో, మన ఇక్కడ జరుగుతున్న సంప్రదాయంలో ఎవరికైనా ఆనందనాథ అని వస్తుందన్నమాట. ఇప్పుడు రామానందనాథ కానీ శ్రీ విద్య చెయ్యాలి, అలాంటి బీజం అలాగే తీసుకోవాలి నామం అంటే అక్కడ ప్రతి ఒక్కరికి, స్త్రీకైనా పురుషుడికైనా, ఇప్పుడు వేదానందనాథ అంటాం మనకు ఒక గురువుని, ఆమెని చెప్తాం, వాళ్ళ భార్యని చెప్తాం, వేదాంబ సహిత వేదానందనాథ పాదుకాం పూజయామి అని. అంటే గురువులకు నామం ఇస్తారు. ఇలా వస్తాయి అన్నమాట. అప్పుడు ఇలా కాకుండా ఒక బ్రహ్మచారి ఉంటే మాత్రం ఆ బ్రహ్మచారికి లాగే నామం ఇస్తారు మళ్ళా. ఇప్పుడు మా గురువు కళ్యాణానంద భారతి అంటే పూర్ణ గురువు. అసలు మన దక్షిణ భారతదేశానికి శ్రీ విద్యని ఇంత అద్భుతంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరూ చేయడానికి మూలమైన వారు విరూపాక్ష మఠ్ గుంటూరు. అంటే శృంగేరి విరూపాక్ష మఠ్ గుంటూరు ప్రధాన ఇదిగా మట్టు కలిగిన దానిలో కళ్యాణానంద భారతి అనే జగద్గురువు ఇచ్చారు శ్రీ విద్య ఇలా తయారు చేసి. అంటే ఇలా ప్రారంభం అవ్వాలి, ఇలా పూర్ణమవ్వాలి. ఈ మంత్రానికి పూర్వాంగంలో, ఉత్తరాంగంలో ఈ అధిష్టాన దేవతలు ఉండాలి. ఈ ప్రతి మంత్రం వీళ్లతో కలిపి చేసుకోవాలి. ఒక్కొక్క స్థాయి పెరిగే కొద్దీ నెగిటివ్ ఫోర్సెస్ నుంచి ప్రొటెక్షన్స్ కావాలి మనకి. ఆ ప్రొటెక్షన్స్కి మళ్ళీ నెగిటివ్ ఫోర్సెస్ ప్రొటెక్షన్కి కూడా మంత్రాలు ఇస్తారు. అవి ఉత్తరాంగంలోను పూర్వాంగంలోనూ దొరుకుతాయి మనకి. ఆ సందర్భంలోనే బగళాముఖులు, వారాహీలు, కాళికాలు, ఇంకా అవసరమైతే ప్రత్యంగిరాలు, అందరూ వస్తారు, ఇక్కడే వస్తారు మనకి. కొందరు ఇప్పుడు మనకు కళ్యాణానంద భారతి గారు ఇచ్చిన వాటిల్లో ధూమావతి లేదు, చిన్నమస్తా లేదు, తారా కూడా లేదు, తారా కూడా ఇవ్వలేదు. ఇలా త్రిపుర సుందరి ఉంది, షోడశి ఉంది, ఇలాంటివి అన్నీ ఇస్తారనమాట మనకి. అయితే ఆయన ఎంతవరకు సాత్వికంగా మనం చేయగలుగుతామో సాత్వికంగానే ఇస్తారు. ఏ దేవతను ఉపాసన చేసినా వాళ్ళని ప్రయోగాలకి మేము వాడరాదు. ఆయన పెట్టిన నియమం మా రక్షణకి వాడుకోవాలి. మా జోలికి ఏ నెగిటివ్ ఫోర్స్ రాకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడానికే కానీ ఎవ్వరికి ఇబ్బంది కలిగేలాంటి ఇది శ్రీ విద్యలో లేదు కాక లేదు. అదే శ్రీ విద్య యొక్క విశిష్టత. ఇప్పుడు శ్రీ విద్య ఉపాసన దీక్ష తీసుకోవాలనుకున్న ఎవరైనా మీరు చెప్పిన విధానాలన్నీ స్టెప్ బై స్టెప్ ఆచరించాల్సిందేనా? అవునమ్మా, పాటించాల్సింది. అలా అని అందరూ మహాషోడశికి రావాలని కూడా లేదు. చక్కగా జన్మ ఎత్తినందుకు ఆ చింతామణిని చూడండి, చింతామణి ఆమె. ఎందుకంటే చింత చేసిన విషయాన్ని మనకు అందిస్తుంది కనుక ఆమెను చింతామణి అంటాం. మనం ఏది చింతిస్తాం, అందుకే ఎప్పుడు గొడవలు నాకు అందరితో రోజు. మాట్లాడకండి, మంచి మాట్లాడండి అంటే అది చింతిస్తున్నాం. అది ఏం ఆలోచిస్తున్నాం? భగవంతుడి దయ వల్ల నేను ఉన్నతంగా ఎదిగాను, నాకు ఇది ఉంది, అది ఇదేది ఆశిస్తాం. మనం ఎప్పుడు చింతిస్తామో చింతన చేయగా అది మన సొంతం అవుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు అదే పొందుతావు. అది అందుకే అమ్మని చింతామణి అంటాం. ఆ చింతామణిని బాలాస్వరూపంలో కొలవడం కూడా పూర్వజన్మ పుణ్యమే. అందరూ చేయాలి బాలామంత్రం అంటే కూడా అవదు. అది ఇప్పుడు ఒక క్లాసులో 1000 మంది క్లాస్ చెప్పాను అనుకోండి, అందరూ అడుగుతారు మాకు మంత్రం ఇవ్వండి, తీరా మంత్రోపదేశం దగ్గరికి వచ్చాడు 10 మంది కూడా కనపడరు.
అది అక్కడ వాళ్ళ యొక్క పూర్వంలో ఉందా లేదా అని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి బాలామ్మతో ఒక్కసారి శ్రీ విద్యలో బాలామంత్రాన్ని అలా తలుచుకున్న గురువు ఇచ్చిన తరువాతే దానికి విలువ అనమాట. గురువు ద్వారా అర్హత కలిగిన గురువు ద్వారా బాలామంత్రం 10 సార్లు తలుచుకున్నా మనం మళ్ళీ మరుజన్మలో అమ్మవారి ఉపాసకులుగానే పుడతాం. అంతే, ఈ జన్మలో ప్రారంభించాం కదా. అందుకని ఈరోజు ఈ మాల చేస్తూనే శరీరం అయిపోయింది అనుకోండి, తిరిగి మళ్ళీ అమ్మవారి ఉపాసన యోగ్యతతోనే పుడతాం. అంత అదృష్టం. బాలామ్మ మంత్రం అంటే శ్రీ విద్య ఆత్మవిద్య మహావిద్య. శ్రీ విద్య అంటే ఏంటిరా అంటే ఆత్మవిద్య ఏంటిరా అంటే మహావిద్య అంటే ఏంద్రా అదే బ్రహ్మ విద్య అంటే ఏంటంటే అయమాత్మ బ్రహ్మ. నా లోపల ఏ ఆత్మ ఉందో అదే బ్రహ్మ, అంతా కలిపితే అదే నేనే అన్నీ అని చెప్పి అనుభవపూరితంగా తెలుసుకొని అన్నింటినీ మనం ఏది వదలం మనకి ఏది ఉండను అంటే గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు ఉంటాం అనుకోండి, అక్కడ అలంకరణలు ఇక్కడ అలంకరణలు ఎన్నో ఉన్నాయి అనుకోండి, ఇలా ఆత్మజ్ఞానం పెరిగే కొంది ఏది గుర్తుండదు. మీరు కానీ ఆశ్రమంలో అమ్మని చూసారనుకోండి, మా మాతాజీ గారు ఎక్కడన్నా ఉన్నారా అని నన్నే వచ్చి అడుగుతారు, అంతే. అర్థమైందా? అలాగే అక్కడ దేనికి ఇది ఉందా ఇది లేదా, లేకపోతే దువ్వుకున్నామా లేకపోతే శుభ్రంగా ఉన్నామా ఏముండదు. మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బ్రహ్మముహూర్తంలో విశ్వమే లేపుతుంది. అది అసలు మనం ఏది ఆలోచించక్కర్లేదు. పడుకుందాం రా కాసేపు అన్నా అది ఆ మాత విశ్వజనని ఒప్పుకోదు, ఆమె లేపుకుంటుంది. ఆవిడే మనం ఏం చెయ్యాలో అన్నిటినీ ఆమె నిర్ణయిస్తుంది. అంటే ఇక ఆమె కానిది ఆమె లేనిది ఇక్కడ లేనప్పుడు ఇంకేం చెయ్యాలి? అంతా అమ్మే చూస్తారు. అంతటి అద్భుతమైనది మనకు శ్రీ విద్య నుంచి పంచదశి నుంచి షోడశి. కానీ ఈ మహాయోగం ఇచ్చిన మహాపురుషులందరికీ కోటి నమస్కారాలు. ఎందుకంటే ఏది ఇలాంటి ఒకటి ఉన్నాయి భూమి మీద అని కూడా తెలియని ఒక పిచ్చి తల్లిని, ఇంతటి తల్లిని చేసిన ఆ గురువులందరికీ ప్రధానంగా మహాషోడశిని అద్భుతమైన ఒక అమావాస్య సూర్యగ్రహణం రోజు ప్రసాదించి తల్లి ఇది చేసుకొని తరించమ్మా అని చెప్పి ఇచ్చిన మహనీయులు మన శ్రీ విజయవాడ కనకదుర్గాదేవి ప్రధాన అర్చకులు శంకర శాండిల్యుల వారి పాదపద్మాలకు కోటి నమస్కారాలు. వారు ఇచ్చారు అప్పట్లో అవి ఇచ్చారు. షోడశి పొందాక ఇంకా వానప్రస్థానికి వచ్చేసాను, ఇంకా లేదు, ఇంకా గృహంలో అవ్వలేదు. బాల అంతా గృహంలోనే జరిగింది. పంచదశి కూడా గృహంలోనే జరుగుతున్న అప్పటికే గోశాల ప్రారంభమైంది. గోశాలలో అటు ఇటు అంటూ ఉన్న ఎప్పుడైతే మహాషోడశి ఆ మహానుభావులు బోధించారో ఇక ఆ తర్వాత ఇక్కడ మనసుకి ఇంక వేరే ఏమీ లేకుండా అన్నిటినీ అమ్మే వదిలిస్తూ అదే చెప్తాను, మనం ఏం చెయ్యాలన్నా మనం చెయ్యలేము. అమ్మ చెయ్యాలనుకున్నాక ఉండాలన్నా ఉండలేం. అంటే ఇప్పుడు ఒక నదిని పరిగెట్టించాలంటే మనం పరిగెట్టించగలమా? లేదు. ఒక ఆనకట్టలన్నీ కట్టి నీటిని ఆపారు, వరదొచ్చాక ఆపగలదా ఆనకట్టన్నా? అది అమ్మంటే. అమ్మని ఏమని కొలుస్తాము? మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి. ఈ ప్రకృతిలో కనిపిస్తున్నదంతా అమ్మే, కనిపించకుండా గమనానికి కారణమైనది అమ్మే, అన్నిటికీ మూలం అమ్మే. అందుకే ఆదిశంకరాచార్యుల వారు శివశక్తాయుక్తో అంటూ మన సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలోనే అంత రహస్యం చెప్పేస్తారు ఆయన. ఇంకేమి లేదు, మొత్తం చెప్పేశారు. అమ్మ నువ్వు లేకపోతే ఏదీ లేదు తల్లి, త్రిమూర్తులు కూడా నిన్నే ఆరాధిస్తున్నారు. ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన స్వయంగా చైతన్యవంతుడైనప్పటికీ శక్తి లేకపోతే ఆ చైతన్యంలో కూడా కదలిక ఉండదు. కదలికకి అంటే ఈ జగత్తుకి మొత్తానికి మూలం మీరేనమ్మా, మీ ద్వారానే ఇదంతా జరుగుతోంది. అలాంటి బ్రహ్మాదుల చేత పూజలు అందుకుంటున్నాం. మిమ్మల్ని పూజించాలంటే మేము పూర్వజన్మలో పుణ్యం చేసుకోకపోతే ఇది సాధ్యమా తల్లి అని అడుగుతారు. అట్లనే అమ్మ అసలు ఈరోజు ఇక్కడ ఈ మాట మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఆమె అనుమతి ఉంటేనే జరుగుతుంది. అది అన్నమాట. అందుకని మీరేమని పిలిచారు? పూర్ణోపాసకురాలు అనడానికి కారణం ఏంటంటే సన్యాస దీక్షకి ముందే మహాషోడశి పూర్ణోపాసన జరిగింది. ఆ తర్వాత గురువుగారు సన్యాసం ఇచ్చారు. అప్పటి నుంచి వారు నాకు మహావిద్యను ఉపాసన చేసిందను ఏమో తెలియదు, ఆయన మహావిద్యానందగిరి మాతగా గిరి సంప్రదాయంలో ఆ నామంతో సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ మహత్
మహంత్ ఇప్పుడు కొత్తగా ఇచ్చారనమాట గురుదేవులు. ఇప్పుడు మాది జునా అఖాడా బాబా గారి ద్వారా సన్యాసం తీసుకున్నాను, కానీ ఇప్పుడు పంచాయతన నిరంజని అఖాడా ద్వారా గురుదేవుల ఆశీస్సులతో వారు వచ్చేసేసి మాయాపూర్ మన హరిద్వార్ ఉంది కదా అమ్మ, అక్కడ వారు ఆ ఆశ్రమం ద్వారా వారు వచ్చేసి 1008 మహామండలాధీశులు అంటారు. అంటే ఈయన అంత ఉన్నతంగా ఎందరికో దీక్షలు ఇచ్చి సన్యాస దీక్షలు మహంతు దీక్షలు ఇచ్చిన మహాగురువు ఆయన. అంటే మనకి ఇప్పుడు వాళ్ళని ఏమంటాం, జగద్గురువులు అంటాం చూడండి, 4 పీఠాలు. అలాగే వీళ్ళందరూ జగద్గురువులు అన్నమాట. వీళ్ళకొక్కటే దేశ సంరక్షణ, దేశంలో ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రకృతి అంతా సుభిక్షంగా ఉండాలి, నదులు గలగలా పారాలి, గాలి స్వచ్ఛంగా ఉండాలి, అందరూ కడుపు నిండా అన్నం తినాలి. ఇలాంటి సంకల్పాలే ఆ మహనీయుల్లో ఉంటాయన్నమాట. వారు ఈ మధ్య మధురలోను మరియు మన అది ఉంది కదమ్మా గుజరాత్లోను ఆశ్రమాలు ఉన్నాయి బాబా. వీరి పేరు శ్రీ మహంత్ రాజేంద్రగిరి మహారాజ్. వీరు కూడా గిరి సంప్రదాయ గురువే. అందుకని వీరు నా నామాన్ని కూడా మార్చాం, మనందరం ఒకే సంప్రదాయం అమ్మ అని. వారు మహంతుగా అంటే మఠాన్ని స్థాపన చేసి ఆ మఠాధిపతిగా ఆ పీఠంలో కూర్చొని ఆ మఠాధిపతిగా ధర్మ కార్యాలు నెరవేర్చాలి. ఇక నిరంతరం ఏంటంటే లోక కళ్యాణార్థమై యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, భాగవత సప్తాహాలు, ఇలాగే ధర్మ ప్రచారాలు, ధర్మ బోధనలు ఇలాంటివి జరిపిస్తూ ఉండే వాళ్ళని మహంతులు అంటారు. దీనికి లోక కళ్యాణం కోసం ఎప్పుడు నిరంతరం కనీసం నెలకొకటైనా ఏదో ఒక యజ్ఞం తలపెట్టాలి, జరిపిస్తూనే ఉండాలి. అలాగే పంతు ధారణ దీక్ష అంటే మహంతుగా పంతు ధారణ దీక్ష ఇస్తూ ఈ క్షణం నుంచి దేశ విదేశాలలో ప్రపంచం అంతటికి ఎవరికైనా సన్యాస దీక్ష ఇచ్చే అధికారం మీకు ఇస్తున్నాను, ఇక అందరికీ సన్యాస దీక్ష ఇవ్వమని చెప్పారు గురువు గారు. ఇది చెప్పారు. ఈ సన్యాస దీక్ష ఇవ్వడానికి కూడా నాకు అర్హత వచ్చిందనమాట. మేలోనే ఇదంతా ఈ వైభోగం అంతా. అయితే ఏంటంటే వారు భాగవత సప్తాహం అన్నారు, అందరం వెళ్ళాము. వెళ్ళి ఆ వారితోటి 3 రోజులు ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, అమ్మ మీకు మహంతుగా దీక్షిస్తాను తల్లి, మీరు ఇంత సాధన చేశారు, మీకు అర్హత ఉంది అన్నారు. అంటే ఇప్పుడు బాబా గారి చేత తీసుకున్న సన్యాసం మరి ఆయన ద్వారా తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు కదా. మనం ఏం చేయాలన్నా గురువు అనుగ్రహం అనుమతి కావాలి. నేను వెంటనే బాబా గారికి ఫోన్ చేశాను. అదే మహద్భాగ్యంలా ఫోన్ ఎత్తారు. ఆయన ఎప్పుడు ఎత్తారు. తల్లి ఏంటి మాత అన్నారు. బాబా ఏంటి వీరు ఇలా అంటున్నారు అంటే, అమ్మా అది నీవు చేసిన సాధన ఫలితం తల్లి. మహంతుగా ఉండడం అనేది గొప్ప విషయము. అంతలో పంచాయతన అఖాడా ఎంతో గొప్పది మనకి అఖాడాలలో. ఆ అఖాడా నుంచి తీసుకుంటున్నారు కాబట్టి సంతోషంగా తీసుకోండి అమ్మా అని బాబా గారు అనుమతి ఇచ్చాక అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. అప్పుడు బాబా గారు ఇక్కడే ఉన్నారట. ఫోన్ చేసినప్పుడు మన ఆఫీసులో రవిశాస్త్రి గారు ఉన్నారు, హైదరాబాద్లో. రవిశాస్త్రి గారు ఆఫీస్లో ఉన్నారట. ఉంటే వెళ్ళి రవిశాస్త్రి గారికి చెప్పారంట, మా గిరమ్మకి ఇలా మహంతుగా దీక్షిస్తున్నారు పలాని గురువు గారు అని చెప్పి అప్పుడు అరే మా అమ్మకి మా గిరమ్మకి నేను ఒక బహుమతి ఇవ్వాలి, ఇలా వస్తున్న అందుకొని అంబరమాల కొని పెడతాను అని చెప్పి ఇదిగోండి మా గురువు గారు సదానందగిరి బాబా గారు నా కోసం ఎంతో ఇదిగా ఇచ్చిన బహుమతి అన్నమాట. ఇది మన ఆశ్రమానికి వచ్చి మరి ఇచ్చారు. ఈసారి మీరు అందరూ రావాలి మన ఆశ్రమానికి. అయితే మన ఆశ్రమం అంటే ఒక మాట గుర్తొచ్చింది తల్లి. గురువుగారుల ఆజ్ఞతోటి వారు చెప్పారు, దానికి తోడు నాకు ఒక సెంటిమెంట్ ఉంది. నాకు వచ్చేసి జ్యేష్ఠ మాస అమావాస్య రోజు, ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం అన్నమాట. నాకు మహాషోడశి ఉపాసన ఇచ్చారు, చెప్పాను కదా అమ్మ శంకర శాండిల్య గురువు గారు ఇస్తూ. ఇది చాలా గొప్పదైన సంధి కాలము. ఇక ఉత్తరాయణం వెళ్తూ దక్షిణాయనం వచ్చే రోజులు, ఇంకా 15 రోజుల్లోపే మనకి దక్షిణాయనం వస్తుంది. దీన్ని సంధికాలం అంటామమ్మ. చాలా మంచిది ఈ రోజులు. ఈ రోజుల్లో విశేషంగా ఏదైనా సంకల్పించి ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థమై మంచి పూజలు చేయమన్నారు. అప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా 3 రోజులు కార్యక్రమం పెట్టేసి చండీ హోమాలు, పారాయణలు, అలాగే మనకి కొన్ని పితృకృత దోషాలు, దైవకృత దోషాలు, మన్యుకృత దోషాలు అండ్ అలాగే ప్రకృతికృత దోషాలు అంటూ మనిషి తెలిసి తెలియక పూజలు చేసేటప్పుడు, పితృకార్యాలు చేసేటప్పుడు, జీవితంలో నిత్యం జీవనయానంలో కొన్ని దోషాలు జరుగుతాయి. ఆ దోష నివృత్తి కోసమై ఒక యజ్ఞం ఉంటుందన్నమాట మనకి. మహానారాయణోపనిషత్తులో ఉంటుంది ఇవంతా. ఈ ఉపనిషత్తులోని ఆ మంత్రాలు తీసుకొని ప్రతి
జ్యేష్ఠ అమావాస్య రోజు నేను ఇలాంటి ఈ దోషాలు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి, దోషాలు తొలగిపోవడానికి అమావాస్య రోజు ఈ హోమం చేపిస్తూ వస్తున్నాను. ప్రతి జ్యేష్ఠ అమావాస్య రోజు అవి జరిగిన వాళ్ళు నాకు అండమాన్ నుంచి కూడా భక్తులు ఉంటారమ్మా. నేను చాలాసార్లు అక్కడ కూడా వెళ్ళి సత్సంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అండమాన్ వెళ్ళి అక్కడ ఒకరైతే బాగా ఇక వెళ్ళానంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఆ దంపతులంతా భక్తి శ్రద్ధలతో ఉంటారు. అప్పుడు ఆ దంపతుల్లో యజమాని వాళ్ళ అక్కగారు ఒక మాట అడిగారు, అమ్మా మా కుటుంబంలో నేను ఒకటి ఎప్పుడు చూసి విసిగిపోయాను. మా కుటుంబంలో సంతానం పుట్టే వరకు అందరు బాగానే ఉంటారు, పిల్లలు పెళ్ళి కూడా కాకముందే, పిల్లల జీవితంలో స్థిరం కూడా కాకముందే యజమాని ఎప్పుడు చనిపోతున్నాడు. ఆడవాళ్ళమైన మేమే అన్నీ చేసుకుంటున్నాం, ఇది ఒక్కది కాదు తరతరాలుగా చూస్తున్నాను, ఇది ఏదైనా ఉంటే దీని పరిహారం చెప్పండి అమ్మా అని చెప్పి నా అమ్మ అడిగారు. తప్పకుండా తల్లి చేసి పెడతాను. చాలా మందిలో ఉన్న సమస్య, ఎవరికైనా ఇది చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట. అయితే ఇంకా అలాగే అమ్మ రండి అంటే పాప అందరు వచ్చారు. గత సంవత్సరం వాళ్ళ అమావాస్య రోజు ముందేమో చండీ హోమాలు, రుద్ర హోమాలు ఉంటాయి నాన్న, తర్వాత అమావాస్య రోజు మాత్రం ఈ హోమం ఉంటుంది, చేసుకొని వెళ్ళారు. ఇంతకాలం ఇది కాదు, ఆ అబ్బాయికి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం కూడా పూర్తయింది. మళ్ళా వచ్చి మీ దగ్గర హోమాలు చేసుకొని వెళ్ళి నా బిడ్డకు పెళ్లి చేసుకునే అదృష్టం ఇచ్చారమ్మా, చాలా సంతోషం అంటూ ఈ కార్యక్రమం గురించి చెప్తే వాళ్ళు ఆనందించారు. ఇలాంటి ఎంతమందో ఉన్నారు. కాబట్టి అమావాస్య రోజు అది చెయ్యడం, అలా ఆ ఒక్క హోమం ద్వారా ఎన్నో జన్మల నుంచి పితృల నుంచి ఎన్నో దోషాలు వస్తుంటాయి, అవన్నీ తొలగిపోతాయి, వాళ్ళ కార్యాలన్నీ శుభంగా ముందుకు జరుగుతూ ఉంటాయి తల్లి. గ్రహదోషాలు, పితృదోషాలు, మనకి తెలిసి తెలియకుండా చేసిన దేవుడి పరంగా చేసిన తప్పులు, ఆ పితృదేవతలంగా, మనుషుల పరంగా, అలాగే ప్రకృతిలో ఉన్న జీవరాశులకు కూడా ఎన్నో చేస్తుంటారు తెలుసో తెలియ, అలాంటివన్నీ తొలగిపోతాయి. అయితే ఇక్కడ కడిగాను కదా అని మళ్ళీ చేయకూడదు. అంతేగా, వీళ్ళు కడుక్కొని మళ్ళీ బురదలో పొల్లి మళ్ళీ వస్తే ఏం చేస్తాం, ఎన్నిసార్లు కాబట్టి ఇంత పవిత్రీకరించబడుతున్నారు కనుక వీళ్ళు ఇంకా మళ్ళీ ఇలాంటివేవి చేయకుండా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే ఈ మధ్య నేను ఒక చిన్న రీల్ చూశాను. ఈ మధ్య మోదీ గారు వచ్చారు కదా హైదరాబాద్. ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, బంగారం కొనకండి కొంతకాలం అన్నారు. అన్నప్పుడు దానికి చాలా మంది నెగిటివ్గా కూడా మాట్లాడారు. కానీ నార్త్ అమ్మాది హిందీలో మాట్లాడాడు అతను, నార్త్ స్టేట్ గుర్తులేదు, ఒక పెద్ద బంగారపు షాపు, అలాంటి చాలా ఉన్నాయంట ఆయనకి. ఆయన ఒకళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు, మీకు చాలా షాపులు ఉన్నాయి కదా, మరి మోదీ గారు బంగారం కొనకండి అన్నారు, మరి మీకు ఇప్పుడు నష్టం వస్తుంది కదా, ఏంటి మరి మీ ఇది అంటే, ఇది నా దేశం, ఇన్ని సంవత్సరాలు నేను ఈ దేశం మీద ఆధారపడి దేశం పెడితేనే తిని బ్రతికాను. ఈరోజు కొంతకాలం నాకు వ్యాపారం లేకపోయినా నాకు ఇష్టమే, కానీ దేశానికి మంచి జరుగుతుందైతే నేను వ్యాపారం కూడా ఆపేస్తానన్నాడు. క్లాప్స్ ఇవ్వాలి, నిజంగానే మీకు చేతులు వచ్చినాయి, నిజంగానే ఇవ్వాలమ్మా. దేశభక్తి అంటే అది, నిజమైన దైవభక్తి అంటే కూడా అదే. ఇప్పుడు ఈరోజు మోదీ అనే పేరు మన ఇద్దరికి వద్దు అసలు, ఆయన మన దేశానికి ప్రధానమంత్రి, అనేక మన నాయకుడు. ఇప్పుడు గతంలో ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళని మీరు నాయకుడిగా ఎన్నుకోవడానికి ఓటేసే హక్కు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఇందులో ఎవ్వరిది ఇది లేదు. ప్రచారాలు చెయ్యొచ్చు, మా నాయకులు అనొచ్చు, వాళ్ళ కోసం మనం ఎన్నైనా చెయ్యొచ్చు. కానీ ఒక్కసారి ప్రజల తీర్పంటూ వాళ్ళు గెలిచి వాళ్ళు నాయకులైన తర్వాత వాళ్ళ మాటలని గౌరవించడమే నిజమైన భక్తి, నిజమైన ధర్మం. వాళ్ళ తర్వాత ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు ఉండరు కదమ్మా. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రేమ, ఆ వ్యక్తి పదవి. ఎందుకు వాళ్ళ పని ఏంటి, మన క్షేమం, మన క్షేమం కోసం వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా మనందరం సిద్ధంగా ఉన్నాం అనాలి. అంతేకాని విమర్శించుకుంటూ పోతే దేశం ఏమైపోద్దో కూడా తెలియదు. ఇంకా నిజంగా ఆయన మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది, మన దేశం ఇలా సుభిక్షంగా ఉందంటే ఇలాంటి వాళ్ళు కోట్ల మంది ఉండే ఉంటారు, అందుకే అందరం ఇంకా కలిసి ఉన్నాము. ఇప్పుడు మతాలు కులాలు అంటారు, నిజంగా మాట్లాడితే వాళ్ళందరూ కూడా మనందరం ఏకంగా ఉంటూనే ఉన్నాం, ఇంకా వాళ్ళందరూ మనతోటే ఉన్నారు. ఎవరో 10 మంది తప్పు చేస్తే అందరూ తప్పుడోళ్ళు కారు కదా నాన్న, అంతే కదమ్మా. ఇప్పుడు ఎవడో అన్ని చోట్ల వెధవలు ఉంటారు, వాళ్ళు చేసిన తప్పుకి మనం అందరినీ విమర్శించకూడదు. జరుగుతున్నది అదే, దగ్గర జరిగితే అందరిని అనొద్దు. నేను అందరికి ఇదే అన్నమాట. ఇప్పుడు మనం నిద్రలేస్తే అన్ని మతాల వాళ్ళని కలిసే బ్రతుకుతున్నాం. వాళ్ళు వచ్చి ఏంటి మా బాగున్నారా అని అడుగుతారు, అవును తల్లి మీరు బాగున్నారా అంటాం. అన్నీ జరుగుతున్నాయి కదా, మరి అందరం అందరినీ విమర్శించుకోకూడదు. విమర్శించుకుంటూ
తిట్టుకుంటూ పోతే దేశం ఇబ్బంది పడుద్ది. ఇప్పుడు ఒక్కసారి దేశానికి ఆపద తలెత్తితే, ఇప్పుడు మొన్న ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగింది నాన్న. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడ్డారు? ఒక్కడేనా? ఒక్క దేశస్థుడేనా? ఎంతమంది ఇబ్బంది పడ్డాం. అదే ఇరాన్లో అందరూ ఉన్నారుగా, అందరికి ఇబ్బంది జరిగింది. అట్లాగే ఒక దేశానికి ప్రమాదం వస్తుందంటే ఏ మతమో రక్షించబడదు, ఏ కులమో రక్షించబడదు, ఏ పార్టీనో రక్షించబడదు. ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు బతుకుతారా? కష్టం వస్తే బీజేపీ వాళ్ళ కూడా వస్తుంది. మంచి చెడు అన్నిటికీ అందరి మీద ప్రభావం చూపి. అందుకే నేనంటే దైవభక్తి అంటే నాకు తెలిసి దేశభక్తే నా దృష్టిలో. ఉపాసన అంటే అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే భరతమాత ఉపాసన చేస్తున్నాము అంతే నాకు తెలిసి. అమ్మవారు సాక్షాత్తు మనం ఉపాసన చేసే ఆ జగద్మాతే మన భరతమాత. ఆ భక్తి, ఆ శ్రద్ధ, అలాగే అందరిలో ఐకమత్యం ఉంటేనే మనం చేసే ఏ పూజకైనా విలువ వస్తుంది, ఫలం వస్తుంది. ఇదొక్కటి గుర్తుంచుకొని ఎవరి ప్రార్థనలు వాళ్ళు, ఎవరి పూజలు వాళ్ళు, ఎవరి నమాజులు వాళ్ళు సంతోషంగా చేసుకొని అందరూ ఒక్క మాట అంటే బాగుండు. అమ్మగా అందరికి ఇదే చెప్తా, లోకా సమస్త సుఖినో భవంతు. నా లోకం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ప్రపంచమంతటా మన వాళ్ళు ఎంతమందో ఉన్నారు మన దేశీయులు, అందరూ బాగుండాలని కోరుకుంటే అది నిజమైన ప్రార్థన. అప్పుడు భగవంతుడు వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు. అదన్నమాట చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ టాపిక్ రేపు మన ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా మా గురుదేవుల యొక్క ఆదేశానుసారంగా ఎప్పుడు జరుపుతున్నా ఈసారి 5 రోజులు పెట్టాం విశేషంగా. ప్రతిసారి 3 రోజులు ఉంటుంది. 5 రోజుల్లో కూడా సకల విఘ్నాలు తొలగి మనం ప్రతి ఒక్కరు అందుట్లో పాల్గొన్న మనము, అలాగే మన దేశంలో ఉన్న అందరూ కూడా ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది నాన్న. అందరికీ ఉంది నాన్న. అయితే ఒక 2 రకాలు ఉంది. ఒకటి వచ్చేసేసి 9వ తారీఖు నుంచి ప్రారంభించి 5 రోజుల దీక్ష చేసేవాడిది ఒక విధానం. 5 రోజులు అక్కడే ఉండాలి, అన్నీ చెయ్యాలి, కుదరదమ్మా అనుకుంటే 13వ తారీఖు ఉదయం జరిగే నవార్ణ చండీ హోమంలో పాల్గొని ఆ ఒక్కరోజు పూర్ణాహుతి పూర్ణం చేసుకునేది ఒక విధానం అన్నమాట. అది 2 విధానాలు ఉన్నాయి. వస్తే 5 రోజులు దీక్షకి రావచ్చు. దేని ఫలితం దానిదే. తప్పకుండా ఎవరైతే ఈ 5 రోజుల పరిపూర్ణ దీక్షలో పాల్గొంటారో వాళ్ళ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి. ఏమేం చేస్తున్నాం? 108 సార్లు గణపతి అధర్వణ శీర్ష పారాయణ, 108 సార్లు మన్యుసూక్త పారాయణ. మన్యుసూక్తం అంటేనే మనిషిని మనిషిగా నిలబెట్టే సూక్తం. మనలో ధైర్యం నెలకొంటుంది, లోపల ఉన్న అన్ని బాధలు వెళ్ళిపోతాయి. అలాగే మన చుట్టూరు ఉండే ప్రకృతి అంతా మనకు అనుకూలంగా ఉంటుంది. అంత గొప్పది మన్యుసూక్తం, మన్యుసూక్త పారాయణ. గణపతిని విఘ్నాలన్నీ తొలగిపోయి అఖండ విజయం లభిస్తుంది. తర్వాత వచ్చేసి 108 సార్లు శ్రీ సూక్త పారాయణ. శ్రీ సూక్తం అంటేనే, సూక్తం అంటేనే పరిపూర్ణంగా విశేషంగా ఆ దేవత గురించి చెప్పబడినది అని అర్థం. విశిష్టంగా, పరిపూర్ణంగా. ఇప్పుడు శ్రీ సూక్తం అంటే సంపదకు అధిష్టాన దేవత గురించి, సంపదలు మనం ఎలా పొందాలి అనే విషయాన్ని పరిపూర్ణంగా తెలియజేయబడి ఉంటుంది. అర్థమవుతుందా? దుర్గా సూక్తం శక్తి, శత్రు సంహారిణి, అలాగే కర్మని అక్కడ కూడా చెప్తాం. దుర్గా సూక్తం ప్రారంభంలోనే ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద సన పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం కర్మఫలేసు జుష్టాం. అమ్మవారు కర్మఫలాలు ఇస్తుంది దుర్గాదేవి. అందుకని చెప్పి మన కర్మల ఫలాలన్నీ సుముఖంగాను మనకు అనుకూలంగాను రావాలి. అందరం ధైర్యంగా శక్తితో ఉండాలి. శత్రు బాధలు, శత్రువులు అంటే బయటే కాదు, అంతరంగంగా కూడా, అంతరంగంగా బాహ్యంగా ఉన్న ఈ శత్రు బాధల నుంచి ఉపశమనం దొరకదు. మనం ప్రారంభించిన ప్రతి పని అఖండ విజయాన్ని సంతరించుకోవాలి అంటూ దుర్గా సూక్తం. తర్వాత మేధా సూక్తం, సరస్వతి సూక్తం. మేధ జ్ఞానం కోసం, అందరిలో జ్ఞానం పెళ్ళుబుకుతూ అందరూ విజ్ఞానంతో జీవించాలి అని చెప్పి మేధా సూక్తం. తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం. ఓకేనా? పురుషుడు అంటే ఆ పరబ్రహ్మాన్ని గురించి పరిపూర్ణంగా తెలియజేస్తుంది. ఆ పరబ్రహ్మతత్వం అవగాహనకి అవుతూ పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహాని కోసమే పురుష సూక్తం. ఈ 5 సూక్తాల ద్వారా అమ్మవారి అంటే పంచలోహాలతో లలితాదేవి విగ్రహం, గణనాథుడు, మనకి మా గురువు గారే నాకు ప్రసాదించారు మరకత లింగం.
అందరికీ నిత్య అభిషేకాలు జరుగుతాయి నాన్న. అలాగే 108 సార్లు రుద్రపారాయణ, రుద్రం నమక చమకాల 108 సార్లు పారాయణ, అలాగే 108 సార్లు చండీ పారాయణలు, సప్తశతి 108 సార్లు పారాయణలు. ఇవి ఇలా మొదటి రోజు అంటే 9వ తారీఖు నుంచి మొదలుకొని 12వ తారీఖు సాయంత్రం వరకు ఇవన్నీ పూర్ణం చేస్తారు ఈ వేద పండితులు ఋత్వికులు అందరూ కలిసి. మన 13వ తారీఖు ఉదయం అందులో దశాంశం ఇప్పుడు 108 సార్లు చేశాం కదా, 11 సార్లు రుద్రహోమము, 11 సార్లు చండీ హోమము, ఆల్రెడీ చేసినవన్నీ మళ్ళీ 11 సార్లు హోమాలుగా మారతాయి. ఇవన్నీ 11 సార్లు గణపతి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. 5 రోజులు హోమాలు ఒక పక్క జరుగుతుంటాయి, పారాయణలు ఒక పక్క జరుగుతుంటాయి. ఋత్వికుల్ని, పారాయణ చేసే పాఠకులని, దుర్గా పాఠం చెప్పే వాళ్ళని అందరినీ వేరుగా కేటాయించుకుంటున్నాం. వీళ్ళకి అలా ఎంతమంది వస్తున్నారు? వీళ్ళు 12 మంది అమ్మ. దుర్గా పాఠం చెప్పే వాళ్ళు వీళ్ళ 12 మంది తల్లి, ఇది ఇంకొక 11 మంది మొత్తం. వీళ్ళు అందరూ ఎవరి కార్యాలు వాళ్ళు చేసే. ఇది వచ్చేసేసి బ్రహ్మశ్రీ మావిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శర్మ గారని ఆగమ శాస్త్ర పండితులు, సుమారుగా సహస్రాధిక దేవాలయాలకు ఆగమ శాస్త్రానుసారంగా నిర్మాణాలు చేసి ప్రతిష్ఠించిన మహనీయులు. వారు కూడా నాకు పూర్వాశ్రమంలో గురువులు. వారి ఆధ్వర్యంలో వారే ఈ ఋత్వికుల్ని, బ్రాహ్మణులని, అందరిని వేద పండితుల్ని అందరూ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా. అంటే మనము శుభపత్రిక పాంప్లెట్ అంటాం కదా, శుభపత్రిక ప్రారంభం రాసిన దగ్గర నుంచి పూర్ణాహుతి చేసి మంగళ ఆశీస్సులు అందించే వరకు అంతా వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. కనుక 50 మంది బిడ్డలందరూ ఈ గొప్పదైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని మన ఐడ్రీమ్ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను. మీరు కూడా దీని గురించి బిడ్డలకు పదే చెప్పి అందరూ కూడా దీనిలో పాల్గొనేలా, అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించేలా కూడా మీరు కూడా విజ్ఞప్తి చెయ్యండి. తప్పకుండా. శ్రీమాత్రే నమః తల్లి. లోక కళ్యాణం కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా మీరున్నట్టు అందరూ ముందుకు రావాలి, వారు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కామ్యాలు కూడా అవన్నీ తొలగిపోవాలి, అవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి. దీనికి అసలు ఇప్పుడు ఇది పునాది ఇది ప్రారంభం కాదు. మన జనవరి సంక్రాంతి పండగప్పుడికే మామూలుగా ఏంటంటే కరోనాకి ముందు అది ఎప్పుడు వచ్చింది, 2020లో వచ్చిందా? 2020లో వచ్చింది కదా. 2020లో వచ్చినప్పుడు దానికి ముందే ఇంకా జనవరి కూడా రాలేదు. మేము 19లోనే 2019లో అమ్మవారి గుడికి ఎక్కువ వస్తుండేదాన్ని. మార్చిలో వచ్చింది కదా. అందుకంటే ముందే మేము అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటాం అన్నమాట. వెళ్తుంటే ఓ బిడ్డ ఉండేవాడు, చదువుకుంటున్నాడు, CA, అన్నీ ఎట్ ఏ టైం కంప్లీట్ చేశాడు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి అబ్బాయి ఎగ్జామ్స్కి అటెండ్ చేయకపోతున్నాడు. వాళ్ళ అమ్మ దాని గురించి చాలా బాధపడుతుండేది. అప్పుడు బాబా గురువుగారిని అడిగాను, గురుగారు ఈ బిడ్డ ఈసారి పరీక్షలు రాసేలా దీవించండి అంటే ఆయన అన్నారు, అదే చెప్తున్నాను చూడండి, అది డిసెంబరో నవంబర్లోనూ శంకర శాండిల్యుల వారే, వీడే కాదమ్మా, ఆయన చాలా పెద్దవారు కాబట్టి ఎవరైనా అలాగే అనగలరు వీడని, వీడే కాదమ్మా ప్రపంచమే అతలాకుతలం అవబోతుంది, ప్రపంచంలో ఎవ్వరూ పరీక్షలు రాయబోవడం లేదు, అష్టగ్రహ కూటం ఏర్పడుతోంది, ఇలా జరగబోతుంది, వాడు మేలో ఎగ్జామ్స్ ఏమి రాస్తాడు అన్నాడు. అసలు మాకేమో అర్థం కాలేదు ఆ రోజుల్లో. అట్లాగే తర్వాత ఇంకప్పటి నుంచి ఇవన్నీ కొంచెం చూసుకుంటుంటాను అన్నమాట. ఉగాది ఆ సందర్భాలకు వచ్చేటప్పటికి ఈ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎవరితో ఉన్నాయి అనేది అప్పుడప్పుడు చూస్తుంటాం. రాహుతో చేరితే మరీ ప్రమాదం. ఆ గ్రహకూటం వచ్చి రాహువు దగ్గర చేరితే ఇంకా ఇలాంటివే ఉంటాయి అన్నమాట. షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మనందరం అంటే అప్పుడు లలితా సహస్రనామ వివరణ అంటూ జూమ్లో అందరికీ క్లాస్ చెప్పేదాన్ని. ఈ వేలాది మంది వింటూ ఉండేవారు కదా. ఏం చెప్పానంటే అందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి యథాశక్తి. ఒకటని కాదు, ఎంత చేయగలరో మీరు అందరూ చేస్తూ ఉండండి. దీనికి మనం పూర్ణాహుతిగా జూలైలో హోమం చేద్దాం. అప్పుడు మొదలైంది అప్పుడే. ఇప్పుడు కొత్తగా అవ్వలేదు, కానీ కొన్ని విశేషంగా గురువుల ఆశీస్సులతో రోజులు పెంచాం. ఇవన్నీ పెరిగినాయి. మిగతా అన్ని గురువులు చెయ్యమన్నారు కనుక ఇంకా విశేషంగా ఎక్కువ చేశామన్నమాట. ప్రతి జూలైలో నాకు ఇది ఒక అలవాటు ఉంది కాబట్టి జూలైలో పూర్ణాహుతి జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పడం కూడా జరిగింది అప్పుడే. అప్పటి నుంచి ఎందరోమో కోటి లలిత మీద అందరం చేసి ఈ లలితా సహస్రనామం అంతా ఇదయ్యి ఇప్పుడు
ఇంకా ఇంకా ఉపశమనం కలగలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని. అలాగే అమ్మ ఇప్పుడు నేను కూడా అందరికీ చెప్తున్నాను, మనం చేస్తున్న ఈ మహాయజ్ఞం ద్వారా సుమారు 40-45% విపత్తుల నుంచి దేశం రక్షించబడుతుంది, ప్రపంచం కూడా సుఖంగా ఉంటుంది. ఇది మనం ఏది చేసినా ప్రపంచ శాంతి ఒక్కళ్ళు దేశ. అయితే ప్రత్యేకంగా ఆ బంగారపు కొట్టతడు అన్నట్టు మనం ఇక్కడ పుట్టాం, ఈ తిండి తిన్నాం, ఈ నేల మీద పెరిగాం కాబట్టి ముందు మన దేశం. ఏమనుకుంటామమ్మ, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తర్వాత మన దేశం దాకా వస్తాం, అంతే కదా నాన్న. అట్లాగే ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఈ హోమంలో ఈ 5 రోజులు పాల్గొనలేకపోయినా వాళ్ళు గోత్రనామాలను మాకు ముందే అందచేస్తే ఈ పాల్గొనే వాళ్ళందరికీ దీక్షా వస్త్రాలు ఇచ్చి వీళ్ళని దీక్షలో కూర్చోబెడతాం. రాలేని వాళ్ళ కోసం మళ్ళా వేద పండితుల ద్వారా ఇంకా ఈ హోమగుండాలను సిద్ధం చేసి వీళ్ళకి ఋత్వింకరణం ఇవ్వడం అంటాం. అంటే మీ తరపున అయ్యా నా బదులుగా మీకు మంత్రం రాదు, తంత్రం రాదు, నేను చెయ్యలేను కనుక, చెయ్యకూడదు కనుక, ఇప్పుడు మహాన్యాసపూర్వక అభిషేకాలు చేయాలంటే అందరం చెయ్యం కదా, వేద పండితుడే చేస్తాడు. ఆయనకి మనం ఋత్వింకరణం ఇస్తాం, మన తరఫున వారిని చెయ్యమని ఈ అభ్యర్థన చేస్తాము. అప్పుడు ఆయన సిద్ధమవుతారు. అప్పుడు కూడా వందల మందికి కూడా ఇవ్వను, ఒక్కొక్క పూజారి 2 పూజారులకి 27 మంది గోత్రనామాలు ఇచ్చి, అంతకంటే ఎక్కువ ఇవ్వను. 27 మంది గోత్రనామాలు ఇచ్చి వీళ్ళ తరఫున వాళ్ళు రాలేకపోతున్నారు, వీళ్ళ తరఫున మీరు చెయ్యండి అంటూ ఇస్తాము. అలా పాల్గొనవచ్చు, పూర్ణాహుతికి రావచ్చు. అమ్మ మేము ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నాం, అసలు రాలేమన్న వాళ్ళకు కూడా ఇదే విధానంలో చేపించి పెడతాను. రాలేని వాళ్ళకి విశేషంగా అప్పుడు ఈ పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రసాదాలు, ఈ గురువుల నుంచి వచ్చిన ఏమైనా ఉంటాయి రక్షలు, అలాంటివన్నీ కలిపి కొరియర్ ద్వారా పంపిస్తాం. ఇది అమ్మ జరగబోతున్న విశేషం. ఇది అందరూ దేశ విదేశాలలో అందరూ పాల్గొనాలి. ఇంకోటి, మామూలుగా పెరుగుతూ ఉన్నప్పుడు గురువులకి శిష్యులు ఉంటారు, అందుట్లో కాస్త ధనమున్న వాళ్ళు కూడా ఉంటారు. చెప్తే 10 మంది కూడా పూర్ణం చేస్తారు. ఈ విషయం మొన్న కమిటీ పెట్టుకున్నారమ్మా ఈ పూజ కోసమే. ఇక్కడి నుంచి వస్తున్నారు, అక్కడ అందరూ మన హైదరాబాదు అందరూ ఉన్నారు. ఈ అందరి నిర్ణయించుకొని పలాని 20 మంది అని పేర్లు కూడా అనుకున్నారు. కారు ఎక్కాం, నేను హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు, నాన్న వినయ్ ఒక్కసారి ఆలోచించు, 20 మంది ఏం చేస్తారు, మేమిచ్చామంటారు. 20 మంది మేమిచ్చామంటారు, కానీ ఇందులో ఎంతమంది ఎక్కువ పాల్గొంటే దేశ సంకల్పం అంటే దేశానికి మంచి జరుగుద్దంట, లోక కళ్యాణం జరుగుద్దంట, మనమంతా బాగుంటామంట అని కొన్ని వేల మంది అంటే శుభం జరుగుతుంది నాన్న. కాబట్టి ఒళ్ళు అవడం లేదనే మాటలు పక్కన పెట్టి తిరిగి ప్రతి ఒక్కరికి తెలియచేయండి. అందరికీ ఒకటే ధర్మం, ఇక్కడ అందరూ పాల్గొనేలా చూడండి అని చెప్పి నేను చెప్పాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీనిలో అందరూ డబ్బున్న వాళ్ళే ప్రారంభించాలి, వాళ్ళు ఏదో కాదు. ఎన్ని ఎక్కువ మంది దీనికి గోత్రనామాలు పంపించి అమ్మ అంటారో వాళ్ళ అందరి సంకల్పం మాకు బాగుండాలి, మా దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి అని అందరూ సంకల్పిస్తారు కనుక ఇంకా మంచి జరుగుతుంది. ఒక వస్తువుని ఒక్కదాన్ని నెట్టేదానికంటే 1000 మంది నెడితేనో అవునమ్మా పెద్దవి కూడా జరిగిపోతాయి. అర్థమవుతుందా? సులభంగా. అలాగే ఇందులో ఎక్కువ మంది పాల్గొనాలి అనేది నా సంకల్పం, ఆకాంక్ష. సులభంగా జరుగుతుంది, అందరికీ ఆ దేవదేవుల అనుగ్రహము, వాళ్ళు ఫలితం కూడా తప్పక పొందుతారు. అది మాత్రం జరుగుతుంది. ఇంతటి గొప్ప మన వేద మంత్రమే విశిష్టమైనది. కలౌ చండీ వినాయక, కలియుగంలో చండీదేవిని వినాయకుడిని ఆరాధిస్తే తక్షణమే ఫలితాలు వస్తాయి అని చెప్పారు. మనం ఇక్కడ ఇంతమంది దేవతలతో కలిసి గణపతితో మొదలుపెట్టి చండీతో పూర్ణం చేస్తున్నాం. అర్థమవుతుంది కనుక ఈ కలియుగంలో కలి యొక్క దోషాల నుంచి ఉపశమనము, గ్రహ దోషాల నుంచి వాళ్ళకి ఇబ్బందులు తొలగి అందరూ ఆనందంగా ఉండేలా మనము ఇది చేయబోతున్నాం. కనుక అందరికీ ఈ అవకాశం కల్పిద్దామని సంకల్పించాను. మీరు అడిగారు ఏంటమ్మా అసలు రావడం లేదన్నారు, రాగానే లేరు అంటే ఇక సరిపోతున్నాయి అక్కడ కార్యక్రమాలు, సాధనలు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అనిపించింది ఇంత బిజీగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇంకా ఏంటంటే అక్కడ కొంచెం ఇప్పటి వరకు నేను ఎవ్వరు ఉండడానికి కూడా అవకాశం లేకుండానే ఒంటరిగా ఉండేలా ఒక చిన్న గదిలోనే ఉన్నాను. కానీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పెరుగుతున్నారు, అర్థమైంది. కొంచెం నిర్మాణాలు కూడా చేపిస్తున్నాను తల్లి, వచ్చిన వాళ్ళు ఉండడానికి అన్నట్టు. కొంచెం ఇప్పుడు కొంతమందికే ఇవ్వగలిగాను. అమ్మవారి దయ అయ్యి ఈ భక్తులందరూ సంకల్పించుకుంటే వచ్చే సంవత్సరానికి
ఇంకెక్కడ బయటికి వెళ్ళండి అనకుండా అందరూ మన ఆశ్రమంలోనే ఉండి ఈ పూజకి హాజరయ్యేలా అవకాశం కల్పించాలి అనేది అందరూ అనుకుంటున్నారు. పిల్లలు అనుకున్నారంటే చేసేస్తారు. భక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరూ మన అందరూ గురూజీ అనుకునేవాళ్ళు, మాతాజీ అనుకునేవాళ్ళు, అమ్మ గురూజీ అనేవాళ్ళు, అమ్మమ్మ గురూజీ అనేవాళ్ళు, ఎవరిష్టం వాళ్ళది. అందరూ వీళ్ళందరి సంకల్పంలో మాత్రం మనం మన అమ్మ గురూజీతో కలిసి ఈ లోక కళ్యాణార్థమై జరుగుతున్న వాటిలో ఉండాలి అనేది ఈ బిడ్డల యొక్క సంకల్పం. అందరూ అలాగే ఆలోచించి మన దేశం, మన ధర్మం మనది అనే ఆలోచనతో అందరూ ఉండాలని, మన దేశం ఎప్పుడూ ఇలాగే సుభిక్షంగా శత్రువులకు అతి అభేదమై అందరికీ మిత్రులందరికీ శుభాలనిచ్చేదై ఉండుగాక. ఇదే నా సంకల్పం తల్లి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.